బండ రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే అండి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్తో పాటు ఉత్తరాఖండ్ ఎన్నికలు రాబోతున్నాయి. సో వచ్చే సంవత్సరం ఇక అఫ్కోర్స్ ఆల్మోస్ట్ ఎన్నికల ఫీవర్లోకి వచ్చేసాం. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్ తోటి రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. సో అటు ఢిల్లీ తర్వాత పశ్చిమ బెంగాల్ గెలిచింది. ఇక ఈ మధ్యలో జరుగుతున్నటువంటి చీలికలు మహారాష్ట్రలో శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి ఎంపీలంతా ఉన్న 7 ఎంపీలు కూడా వెళ్ళిపోవడం. అఫ్కోర్స్ ఇంకొకరు పెండింగ్లో ఉన్నారనుకోండి, 6 ఎంపీలు వెళ్ళిపోవడం, ఇంకొకరు కూడా పోతున్నారనేటువంటి సంకేతాలు రావడంతో పాటు టీఎంసీ కూడా భారీ చీలిక జరిగింది. సో ఇక పార్లమెంట్ సమావేశాలు ఎట్లా ఉండబోతున్నాయి? సో 1 నేషన్ 1 ఎలక్షన్కి రంగం సిద్ధమైంది అనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు మీ విశ్లేషణ? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. ఈ మూడు వేరు వేరు జమిలీ ఎన్నికలు, అవును, మహిళా బిల్లు, డిలిమిటేషన్ యాక్ట్, ఇవన్నీ వేరు వేరు. కానీ కలిపి కొడితే ఏదో మార్పు జరగబోతుందని మనకు కనిపిస్తుంది. అవును, కానీ సూత్రప్రాయంగా చూస్తే ప్రతిపక్షాలు అంటున్న దానిలో జమిలీ ఎన్నికలు అనేది సరైనవి కావు. ఎందుకంటే ఏ ఎన్నికకు ఆ ఎజెండా ఉంటాయి. ఉదాహరణకు పంచాయతీలు ఏం చూస్తారు, తమకు అందుబాటులో ఉన్న వార్డు మెంబరు, సర్పంచ్ అందుబాటులో ఉంటారు చూస్తారు. అక్కడ పార్టీల ఎన్నికలు లేవు కనుక పార్టీల పరంగా పోరు. నెంబర్ 1. రెండోది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీల ప్రమేయం వస్తుంది. కొంత పార్టీల ప్రమేయం పెరుగుతుంది అక్కడ, జిల్లా పరిషత్కి వచ్చినా మండలానికి వచ్చినా. కానీ ఎమ్మెల్యేలు చూస్తే కూడా ఎమ్మెల్యేల విషయంలో కూడా పార్టీ ఎంత చూస్తారో అభ్యర్థిని కూడా అంతే చూస్తారు. మాకు అందుబాటులో ఉంటాడా ఎమ్మెల్యే లేడా అనే మాట చూస్తారు. అట్లాగే 50% పార్టీ కూడా ఉంటాడు. ఎంపీకి వచ్చే కల్లా అభ్యర్థి కంటే పార్టీ ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఎజెండా కూడా రాష్ట్రాల ఎజెండా రాష్ట్రాలకు ఉంటుంది, కేంద్ర ఎజెండా కేంద్రానికి ఉంటుంది, పంచాయతీ ఎజెండా పంచాయతీ ఉంటుంది. అంటే పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఒకే స్ట్రెస్ లో ఎన్నికలు జరపడం సాధ్యం కాదంటున్నాను. రామ్నాథ్ కోవింద్ కూడా ఆయనకి ఇచ్చిన ప్రశ్నే తప్పుడు ప్రశ్న తప్పుడు జవాబు ఇచ్చారు. అంటే జమిలీ ఎన్నికలు ఎట్లా వీలవుతాయి అనే దాని మీద ఇచ్చారు ప్రశ్న. జమిలీ ఎన్నికలు అవసరమా కాదా, సాధ్యమా కాదా అని మాట ఇస్తే ఇంకో రకం రిపోర్ట్ వచ్చింది. ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది. శ్రీకాంత్ గారు, మీ భార్యను మీరు ఇప్పుడు కొడుతున్నారా, మానేశారు? రెండిట్లో ఏదో చెప్పండి. కొడుతున్నా, మానేసా, ఇంకేం చెప్పొద్దు అని అనుకోండి. కొడుతున్నా అంటే తప్పే, మానేసినా అంటే తప్పే. అంటే ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది. రామ్నాథ్ కోవింద్ గారికి ఇచ్చిన ప్రశ్న ఏంటంటే జమిలీ ఎన్నికలు ఎట్లా సాధ్యం చేయొచ్చు అని దాన్ని ఇచ్చారు. కనుక ఆయన ఎట్లా సాధ్యం చేయొచ్చు చెప్తారు, కానీ ఎట్లా సాధ్యం కాదు చెప్పడు కదా. జరిగింది అదే. నేనేమంటున్నానంటే ఇప్పటికీ మన దేశంలో ఇప్పుడు మీరు చెప్పారు, వచ్చే సంవత్సరం 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. అంతకుముందు 4 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. అంతకుముందు 2 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి, హర్యానా, మహారాష్ట్ర. చూస్తున్నాం కదా. రేపు వచ్చే మరి 25లో జరిగిన ఎన్నికలు రేపు 28 జనవరి, ఫిబ్రవరిలో మళ్ళీ కర్ణాటక ఎన్నికలు జరగాలి. అంటే 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్న దేశంలో ఒకేసారి ఎన్నికలు సాధ్యం కాదంటే, ఎన్ని చట్టాలు సవరించినా ఎందుకు సాధ్యం కాదంటే, ప్రభుత్వాలు పడిపోయినప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఉన్న కాలానికి ఎన్నుకుంటారు. ఇప్పుడు ఏమంటున్నారు, ప్రతిసారి కూడా ఎన్నికలు వచ్చిన ప్రతి సంవత్సరం ఎన్నికలు వస్తాయి. అప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి, ఇంకా ఎక్కువసార్లు ఎన్నికలు వస్తాయి. ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఆ 2 ఏళ్లకు 3 ఏళ్లకు కలిపి జరపాలి కదా. అదొక ఎన్నిక అదనంగా అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రభుత్వాలు పడిపోతే మధ్యంతర ఎన్నికలు పెట్టేస్తున్నారు. 5 ఏళ్లకు ఉంటుంది వచ్చే ఎన్నిక కదా. ఇప్పుడున్న పరిస్థితిలో ఏదైనా ప్రభుత్వం పడిపోతే మళ్ళీ వచ్చే ఎన్నిక 5 ఏళ్లకు ఉంటుంది. 2.5 ఏళ్లకు ఉండదు కదా. అట్లా ఈ జమిలీ ఎన్నికలు సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే పదవిలో ఉన్న సర్పంచ్నే మనం దించలేము. ఉదాహరణకు చాలా సార్లు సర్పంచ్ ఎలక్షన్స్ పూర్తి కాక ముందు 2 ఊళ్ళు, గ్రామాలు కలుపుదామని, తీసేద్దామని ప్రయత్నం చేశారు అనుకోండి. చూశారు కదా మొన్న 84 మున్సిపాలిటీలో. ఇక్కడ పరిస్థితి అంటే వాస్తవానికి మీరు అన్నట్టు టెక్నికల్ గా చూసుకున్నా, రాజ్యాంగ పరంగా చూసుకున్నా కొన్ని సవరణలు చేస్తే ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ జమిలీ ఎన్నికలు సాధ్యమనే చెప్పాలి. బట్ దీనికి సంబంధించినటువంటి పార్లమెంట్లో మెజారిటీ అవసరం. బట్ ఆ మెజారిటీ గతంలో లేకనే డిలిమిటేషన్ బిల్ అనేది వీగిపోయింది ఫర్ ద ఫస్ట్ టైం మోడీ ప్రభుత్వంలో. బట్ ఇప్పుడు దానికి కావాల్సినటువంటి మెజారిటీ కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే టీఎంసీ చీలికతోటి, అటు శివసేన చీలికతోటి, ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీల మద్దతుతోటి. సో ఇంకా నన్ను అడిగితే పెద్ద ఆప్ నుంచి కూడా ఎంపీలంతా కూడా రావడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో సాధ్యమయ్యేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి కదా. బిల్లు పాస్ కావడం వేరు, ఆచరణ సాధ్యమా కాదా అని వేరు. బిల్లు పాస్ అవ్వడం, అసలు బిల్లు పాస్ కావాలంటున్నాను నేను. ఒక రకంగా చెప్పాలంటే జమిలీ ఎన్నికలు సాధ్యం ఎందుకు చెప్తున్నాను కదా. ఇప్పటికే 15 రాష్ట్రాల్లో 3 సంవత్సరాల నుంచి వరుసగా 5 జరుగుతున్నాయి కదా. వచ్చే సంవత్సరం మరో 5 జరుగుతాయి కదా. ఈ 20 రాష్ట్రాల ఎన్నికలే ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నప్పుడు, అంటే 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రయత్నంలో గత 4 సంవత్సరాలుగా 5 రాష్ట్రాలు ఆ సంవత్సరం మొత్తంలో మొదటి నుంచి చూస్తే మనం. అటువంటి అప్పుడు ఈ 20 రాష్ట్రాల ఎన్నికలు ఎట్లా కలుపుతారు ఒక దగ్గర? మీరు అన్న రాజ్యాంగ సవరణ చేసినా కష్టం అంటున్నారు. ఎప్పుడైతే అంటే ముఖ్యమంత్రికి ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించిన అనుకోండి, అప్పుడు అసెంబ్లీ కాల పరిమితి సమస్య లేదు. అమెరికాలో అదే కదా, అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి ఇక్కడ.
మధ్యంతర ఎన్నికలేమో కాంగ్రెస్ కు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. అటువంటి ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యేల బలాల మీద ముఖ్యమంత్రి ఎంపిక, ఎంపీల బలాల మీద ప్రధానమంత్రి ఎంపిక కదా. ఇప్పటికే నేను మొదటి చెప్తున్నాను, కాంగ్రెస్ మన బీజేపీకి రెండోసారి మూడోసారి ఏమన్నాడు, అబ్కా బార్ 400 పార్ అన్నారు కదా. మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. అబ్కా బార్ 400 300 ఎక్కువ వస్తే ఎక్కువ అన్న 293 దగ్గర అయిపోయింది మిత్రపక్షాలతో కలుపుకొని. చూసింది కదా, పోయినసారి 303 సీట్లు బీజేపీకి, 2019లో 50 సీట్లు మిత్రపక్షాలకు ఉండే. అవి కలుపుకొని 353 కాస్త 400 చేస్తా అని వాళ్ళు కలలేగన్నారు. నేను అన్నాను, శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత ఇక మళ్ళీ కింద పడ్డే ఉంటది, ఎవరెస్ట్ శిఖరం ఎక్కేసారు బీజేపీ, అంతకంటే పక్కన లోయనే ఉంటది అన్నాను. అదే జరిగింది. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే ఈ జమిలీ ఎన్నికల ప్రయత్నం చేస్తే మరొకసారి ఇట్లా ఉంటుంది. మరి ఏది ఆచరణ సాధ్యం కాదంటున్నాడు. ఇన్ని చట్టాలు మార్చినా ఏం చేసినా భారత రాజ్యాంగం ప్రకారం ఒకవేళ మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్ళీ ఆ 2 ఏళ్ల ఎన్నిక జరిగితే ఇప్పుడు ఉన్న ఖర్చు అంతకంటే ఇప్పటికి ఇప్పుడు అవుతుంది. ఇంకోటి ఎలక్షన్ ఖర్చు అనేది అసలు పీనట్స్ తో సమానం శ్రీకాంత్. ఎందుకంటే 50 లక్షల కోట్ల బడ్జెట్ మనది కదా. మహా అయితే ఒక మొత్తం ఎన్నికలు 1,00,000 కోట్లు ఖర్చు కాదు. అన్ని సంవత్సరం 56,000 కోట్ల కన్నా ఖర్చు కాదు. అన్ని కలిపి చెప్తున్నానే 1,00,000 కోట్లు ఖర్చు. అంటే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఎన్నికల కోసం ఖర్చు పెట్టలేవు. పెద్ద ప్రజాస్వామ్య దేశం కదా మనది, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం కదా. 1,00,000 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు పెట్టలేమా? సమస్య అక్కడ లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎజెండాలను కలుపుతాం అనుకుంటున్నారు. ఉదాహరణకు కేసీఆర్ గారు 2018లో అందుకనే తెలివిగా ఆ ఎన్నికలు ముందు అసలు ఎన్నికలు జరుపుకున్నారు. ఆయనకు అర్థమైంది అప్పుడే. 2014 పరిస్థితి ఉద్యమ కాలంలో 63 సీట్లు వచ్చినాయి. 2018, 19 కనుక మోడీ గారితో పోటీ పడి 2 ఎన్నికలు ఒకేసారి వస్తే, జమిలీ ఎన్నికలు వస్తే నేను గ్యారెంటీ ఓడిపోతా అని 2018లోనే 19లో జరగాల్సిన ఎన్నికలు ముందు జరపడం వల్ల రాష్ట్ర ఎజెండా పనికొచ్చింది.